నా పేరు ప్రసన్న. నేను ఇక్కడ జిల్లా అధికారిగా ఆరోగ్యపురంలో పనిచేస్తాను గత 4 ఏళ్ళుగా. ద డే నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్న సమస్య అయితే ఈ ఏనుగుల సమస్య. దానికి అంటే ఆల్మోస్ట్ చాలా పంట నష్టం జరిగింది. జరిగిన పంట నష్టం కూడా మనం అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ ఆగస్ట్ 2018, 19 నుంచి కూడా వాళ్ళకి పంట నష్టం రాలేదు డ్యూ టు సమ్ అంటే ఫండ్స్ లేక. సో ఇంత సమస్య అంటే పంట నష్టం, మళ్ళీ హ్యూమన్ డెత్, క్యాటిల్ కిల్, అలాగే అదే టైంలో ఒక 2 ఎలిఫెంట్ ట్రాకర్స్. అంటే ఇంకా అది పార్తీపురంలో ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది. ఏనుగుల సమస్య తీర్చట్లేదు, అక్కడ ప్రజలు విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య తీర్చట్లేదు అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ నేను జాయిన్ అయినప్పటి నుంచి అప్పటికీ చాలా ఉంది. సో నేను నెక్స్ట్ 6 మంత్స్ స్టడీ చేసేదాన్ని బట్టి చూస్తే ఆ 6 మంత్స్లో కూడా ఇదే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది మన్యం జిల్లాలో. సో దీనికోసం మేము స్టడీస్ చేసాము, అదర్ క్యాంప్స్కి వెళ్ళాము. ఏం చేయాలని మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అక్కడ మాకు అదర్ సైంటిస్టులు కానీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన సైంటిస్టులు కానీ, అదర్ క్యాంప్ ఆఫీషియల్స్ కానీ మాకు ఇచ్చిన ఇన్పుట్ అయితే ఒక క్యాంప్ అయితే అరేంజ్ చేసుకోమన్నారు. సో మన్యం జిల్లాలో మనం గుచ్మి అనేది అయితే మనం ఎస్టాబ్లిష్ చేసాము. ఇది 2.5 కోట్లు అయితే అయింది. మాకు ఈ నిధులు కూడా కాంపా ఐడబ్ల్యూఎంపీ కింద ఇచ్చారు. సో హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఎప్పుడైతే ఆయన పోర్ట్ఫోలియో మా డిపార్ట్మెంట్ ఈఎఫ్ఎస్టీ తీసుకున్నారో ఫస్ట్ ఆయన సైన్ కూడా ఎంఓయూ చేశారు. 4 కుంకీలు ఫ్రమ్ కర్ణాటక నుంచి ట్రాన్స్లోకేట్ చేసి చిత్తూరుకి తీసుకురావడం, అది ఇమీడియట్గా కూడా చేసి దాని కొత్త క్యాంప్ ముసలమడుగులోనైతే పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ క్యాంప్ లేదు కాబట్టి ఆ టైంలో మన కుంకీస్ తీసుకురావడానికి అవ్వలేదు. సో ఈ 1.5 ఇయర్లో మనం కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా చేసాము, ఇమీడియట్గా కూడా చేసాం. బట్ దీనికి కూడా మాకు ఇంకా నియర్లీ 50 lakhs వరకు ఫండ్స్ కూడా రాలేదు. అయినా కూడా బిల్డింగ్స్ కాబట్టి మనం సగం వచ్చే బడ్జెట్ బట్టి చేయలేము కాబట్టి అయినా కూడా చేసాము. కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్రోచ్ రోడ్ కూడా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయిపోయింది అనగానే మాకు ఇమీడియట్గా హానరబుల్ డిప్యూటీ సీఎం గారికి ఇన్ఫర్మేషన్ పేజీలో ఇవ్వడం జరిగింది, ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన మాకు ఇన్స్ట్రక్షన్స్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏమి ఇచ్చారంటే ఇమీడియట్గా 2 కుంకీస్ పార్తీపురం జిల్లాకైతే ట్రాన్స్లోకేట్ చేయాల్సిందే. అంటే దాన్ని బట్టి మేము మొన్న లాస్ట్ సాటర్డే ఫ్రమ్ చిత్తూరు నుంచి అయితే తీసుకురావడం జరిగింది. దానికోసం కూడా మేము కూడా లాస్ట్ 1 month నుంచి కూడా కష్టపడ్డాం. అంటే ఇమీడియట్గా వాటికి ఫుడ్ కానీ, వాటికి కావాల్సిన వాటర్ సోర్స్, కరెంట్, అవన్నీ కూడా మేము కూడా త్వరగా చేయడం అయితే జరిగింది. సో ఇన్ టైం మేము కూడా ఇవ్వగలిగాము, ఫెసిలిటీస్ అన్నీ. సో ఈరోజు వర్చువల్ ఇనాగ్రేషన్కి మాకు కన్ఫర్మ్ చేయడంతో మనం కూడా ఇక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మళ్ళీ మినిస్టర్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అందరినీ పిలవడం జరిగింది. అండ్ వర్చువల్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 20 minutes అయినా బాగా అయింది. సో ఈ ఏనుగులు ఒక 10 days మనం కుంకీస్కి కొంచెం రెస్ట్ ఇచ్చి ఇక్కడ ల్యాండ్స్కేప్ని కొంచెం అట్లా అవగాహన అయిన తర్వాత మన ఏనుగులు ఎక్కడున్నాయి చూసి ఒకసారి మేము కూడా మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కషన్స్ చేసి డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. అది చేసే ముందు అయితే మేము ఖచ్చితంగా అందరికీ ఇన్ఫార్మ్ చేసి అయితే చేస్తాం. ఫర్దర్గా అట్లా ఎక్కువ అడవిలోకి పంపించడానికి మా ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఈ ట్రాన్స్లోకేట్ చేసి ఇంకెక్కడో పెట్టడం అవన్నీ అంటే మనకి ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ రావాలి. అవి వచ్చే వరకు అయితే ఈ ప్రెజెంట్ పంట నష్టం కానీ, ప్రాణ నష్టం లేదా విలేజెస్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి వరకు మేము ఇప్పుడు ప్రయత్నం. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్పాలి. మన మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ స్ట్రాటజీని కొంచెం మినిమైజ్ చేయడానికి పాటిస్తుంది. థ్యాంక్ యూ.